నేత మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పర్యటించారు. వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. జూన్ 4న జరగనున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎందుకు ఓడిపోయినాము అనేది మనం ఒకసారి గమనించుకుంటే మనమే తప్పులు చేయలేదు, ఎక్కడ కూడా మనమేమి ఎవరికి మోసాలు చేయలేదు, ఎవరికి అబద్ధాలు చెప్పలేదు, మనం అన్నీ చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన దానికంటే 4 ఇంతలు చేస్తానని చెప్పడంతో ప్రజలు ఆశపడి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరం అయిపోతున్న ఎన్నికలు అయిపోయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు మహానాడు ఇంకో నాడు పెట్టి దానిలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. పార్టీలో ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వాలా, ఇంకో తీర్మానాలు చేయాలని చేస్తున్నారు. కానీ మనల్ని అధికారంలోకి తెప్పించిన ప్రజలకి మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఎక్కడ కూడా ఒక తీర్మానం కాదు కదా, దాని గురించి ఆలోచన కూడా ఎవరు చేసే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎట్లున్నాయో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే మొన్న సాక్షాత్తు లోకేష్ మాట్లాడుతూ అంటాడు, ఒకళ్ళు బాత్రూంలో కింద పడి చెయ్యి ఇరిగింది, ఒకరికి గుండెపోటు వచ్చింది, ఒకరికి వెన్ను. ఇవన్నీ నువ్వు ప్రజలకి చెప్పింది నేను చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినావా? ప్రజలకు ఏం చెప్పినావు? జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకి ఇస్తే ఇంట్లో 18,000 నన్ను 4గురికి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఒక పిల్లోడికి అమ్మఒడి ఇస్తే నేను 4గురికి ఇస్తాను. రైతు భరోసా 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తాను. పంట నష్టం అంతకంటే టచ్చని ఇస్తాను. ఈరోజు ఇవన్నీ ఎత్తిపోయి ఎక్కడో పక్కన పడేసి ఈరోజు కొడలు కొట్టుకునే పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇది హాస్యాస్పదము. ఇదంతా కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.